ఉద్యానోత్సవంతో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం పులకించిపోతోంది. ప్రకృతి వ్యవసాయ ప్రాధాన్యతను వివరిస్తూ ముందుకు సాగుతున్న ఈ వేడుకలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ నెల 13 వరకు నిర్వహించే ఈ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన ఉత్సవ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 2న మొదలైన వేడుకలు 13 వరకు కొనసాగనున్నాయి. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతుల అభివృద్ధికి పాటుపడేందుకు ఈ ఉత్సవ్ను ఏర్పాటు చేశారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యానోత్సవంను ఆర్గానిక్ రైతు సురేష్ ప్రారంభించారు. అనంతరం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన పలువురు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ నెల 13 వరకు ఉద్యానోత్సవ్ కొనసాగుతున్న నేపథ్యంలో పుష్పాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది. మీ అందరికీ తెలుసు, రాష్ట్రపతి నిలయం గత 1.5 సంవత్సరాలుగా పబ్లిక్ కోసం ఓపెన్ చేయడం జరిగింది. అండ్ ఇందులో భాగంగా పబ్లిక్ ఎవరైనా కూడా రాష్ట్రపతి నిలయం చూడాలి అనుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి అవకాశం ఉంది. మొబైల్ నుంచి చేసుకోవచ్చు, ల్యాప్టాప్ నుంచి చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆఫ్లైన్లో కూడా ఇక్కడ డైరెక్ట్గా వచ్చిన విజిటర్స్కి కూడా కియోస్క్ సాయంతో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ లింక్ వచ్చి visit.rashtrapatibhavan.gov.in. ఈ ప్రోగ్రామ్స్ అన్నిట్లో కూడా స్కూల్ చిల్డ్రన్ అండ్ నార్మల్ పబ్లిక్ కూడా వచ్చి ఈ ఉద్యానోత్సవాన్ని ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాము. ఇక్కడ 50 స్టాల్స్ టోటల్ మేము అలొకేట్ చేసింది. కొంచెం అందరికీ కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మిల్లెట్ స్టాల్స్ ఉన్నాయి, మీకు ఆర్గానిక్ ఫార్మింగ్ స్టాల్స్ ఉన్నాయి, హార్టికల్చర్ స్టాల్స్ ఉన్నాయి, నర్సరీ స్టాల్స్ ఉన్నాయి, స్టార్టప్స్ ఇవి కూడా ఉన్నాయి. సో అందరిని ఒక 3-4 డేస్లో ఒకసారి మేము చేంజ్ చేస్తున్నాం. సో మొబిలైజ్ చేసేది మేము ఆల్ ఓవర్, అంటే బయట నుంచి కూడా వస్తున్నారు. ఇప్పుడు IIHR అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్. వాళ్ళు మీకు ఈ హార్టికల్చర్ క్రాప్స్ మీద మంచి రీసెర్చ్ చేస్తారు, ICR. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు శీతాకాల విడిదికి వచ్చిన సందర్భంగా ఉద్యాన ఉత్సవ్ మేళాను ప్రకటించారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఏడాదికి 2 సార్లు నిర్వహించే అమృత్ ఉద్యాన కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని తొలిసారి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతుల అభివృద్ధికి ఉద్యాన ఉత్సవ్ ఏర్పాటు చేశారు. రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వేడుకలు కొనసాగుతున్నాయి. ఉత్సవాలకు ప్రవేశం ఉచితం. మస్తుంది, అంటే ఫ్లవర్స్, ప్లాంట్స్ ఎవ్రీవేర్, ద నేచర్, ఇట్స్ లుకింగ్ బ్యూటిఫుల్, నైస్, ఎంజాయింగ్ రైట్ నౌ. ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా అద్భుతంగా చేశారు. మనకు ఎంట్రీలోనే నేచర్ ఎలా సీనరీ కూడా చాలా అద్భుతంగా ఉన్నది. గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పటి నుంచో ఇక్కడికి రావాలని మేము ఆశ పడ్డాము, రావడానికి ట్రై చేసాం, కానీ ఎప్పుడు కూడా వీలు కాలేదు. మరి ఈ రోజు అయితే వీలు చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. చాలా బాగా ఉంది ఈ యొక్క ప్రదేశం అంతా. ఈ ఉన్న కొద్ది ఫ్యూ డేస్లో మరి చాలా మంది దీన్ని దర్శిస్తూ ఉన్నారు. చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖలో అవలంబిస్తున్న నూతన సాగు పద్ధతులను వివరించే సేంద్రియ ఎరువులు, కంపోస్టింగ్, గార్డెనింగ్ టూల్స్, గార్డెన్ డెకర్ తో పాటు హార్టికల్చర్ రంగానికి చెందిన వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. 50 స్టాళ్లు ఏర్పాటు చేయగా మొదటి రోజే 6,000 మంది సందర్శకులు హాజరయ్యారు. సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రైతుతో ఇనాగ్రేట్ చేయించడం, ఒక VIP లాగా మనల్ని పిలవడం చాలా సంతోష విషయం. రైతుకు ఎల్లవేళలా ఇలాంటి గౌరవం ఉంటే మున్ముందు వ్యవసాయం చేస్తున్నా అనేది ఒక డిగ్రీ లాగా పక్కకు ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఇట్లాంటిది మున్ముందు అందరి సహకారం ఉంటే వ్యవసాయం ముందుకు ఉంటుంది, మన పర్యావరణం, ప్రకృతి ఇట బాగుంటుంది. ఉద్యాన ఉత్సవ్ కార్యక్రమం రైతులకు చాలా అవగాహన సదస్సు లాంటి కార్యక్రమం ఇది. మరి సేంద్రియ వ్యవసాయము, మరి మనకు ఆక్వా కల్చర్ కానీ, మరి మనకు ఫామ్ ఆయిల్, ఇరిగేషను, చాలా విషయాలు మనకు చూడదగిన విషయాలు ఉన్నాయి. So we are extremely blessed to be here. बहुत अच्छा लग रहा है, बहुत ही अच्छा सजाया गया है, and this is the second time I am visiting राष्ट्रपति निलयम. बहुत ही प्यारा है, बहुत ही प्यारा. So it looks good. Inka isari idante first day of programs, there is nice cultural programs are going on over here. మంచి అనిపించింది ఇక్కడ, పిల్లలు they are enjoying it. So it's nice seeing all the flowers and decorations over here. చాలా బాగుంది, చాలా కొత్తవి నేర్చుకునే విధంగా ఉన్నాయి. ఇది మొదటిసారి ఇలా ఒక ఎగ్జిబిషన్లా కండక్ట్ చేయడం అని విన్నాను నేను. ఇప్పటివరకు అయితే జస్ట్ విజిటర్స్కి అలౌ చేయటము, అది చూపించడం చేశారు.
ఈసారి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ స్టాల్స్ అవన్నీ పెట్టడము, ఎడ్యుకేట్ చేయటము ఇవన్నీ చాలా బాగున్నాయండి. అందరూ వచ్చి దీన్ని ప్రాపర్గా చూసి దీనివల్ల ఉపయోగపడతారు, లాభపడతారని నేను కోరుకుంటున్నాను. నేను థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్రపతి నిలయంలో మరి ఈ యొక్క ఎగ్జిబిషన్ కూడా చాలా బాగుంది. ఇంతవరకు అన్ని రకాల స్టాల్స్ కూడా మేము చూడడం జరిగింది. మంచి స్పందన కూడా కనబడతా ఉంది. చాలామంది ప్రజలు వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు. అంటే ఏదో ఒక రాష్ట్రపతి భవనం బిల్డింగ్ చూడడం ఒకటే కాదు, మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రీనరీ, ఇక్కడ ఉన్నటువంటి గార్డెన్స్, ఇక్కడ ఉన్నటువంటి యొక్క మరి ఈ యొక్క ఎన్విరాన్మెంట్ని కూడా ఎకో ఫ్రెండ్లీ, సస్టైనబుల్గా చేయడానికి ఒక మంచి మరి కార్యక్రమాన్ని ఇక గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు. నిజంగా ఇది హర్షించదగ్గ విషయము. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎన్ని వెరైటీస్ ఆఫ్ స్టాల్స్ ఇక్కడ ఉంటాం, వాటిలో అన్ని రకాలటువంటి మరి అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కానివ్వండి, కల్చరల్ ఈవెంట్స్ కూడా ఇక్కడ చాలా చేయబడుతున్నాయి. సో రియలీ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. అయితే అందరూ కూడా తప్పనిసరిగా ఇక్కడ విజిట్ చేయాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఉద్యానోత్సవ్లో సహజ వ్యవసాయం, సుస్థిర హార్టికల్చర్ పద్ధతులు, ఆలుగడ్డ, అల్లం పంటలు, సీజనల్ కూరగాయల పంటల సాగుపై వర్క్ షాప్ కూడా కొనసాగుతుంది. ఈ అవగాహన సదస్సులో రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు.